వెల్కమ్ టు ఆర్టీవీ. ప్రజా దర్బార్ తెలంగాణలో ప్రజా దర్బార్ ఏర్పడిన తర్వాత ప్రజలందరూ కూడా వారి సమస్యల్ని ఇది స్టార్ట్ అయిన కొత్తలో ప్రజా దర్బార్ అంతా కూడా ఈ ప్రజలతో కిక్కిరిసలు ఆడేదని చెప్పొచ్చు. అయితే ఇప్పుడు మాత్రం మనం చూడొచ్చు లోపలికి అసలు ఎంత ఖాళీగా ఉంది ఏంటి అనేది కూడా మనకు తెలుస్తూ ఉంది. అయితే స్టార్టింగ్లో ఒక 4-5 నెలలు మాత్రం ఇది ఎంత ప్రజలతో మొత్తం కూడా ప్రజలు వివిధ సమస్యలతో అంటే ఎప్పటి నుంచో గత ప్రభుత్వంలో తీరని సమస్యల్ని కూడా ఇప్పుడు చెప్పుకోవడానికి వచ్చిన సందర్భాలను కూడా మనం చాలాసార్లు చూస్తూ ఉన్నాం. అయితే ఎప్పుడైతే ఎలక్షన్ కోడ్ స్టార్ట్ అయిందో ఆ తర్వాత మాత్రం ఇప్పుడున్న సమయంలో మాత్రం చాలా వరకు ప్రజలు ఇక్కడికి రావడానికి మగ్గు చూపట్లేదనే చెప్పాలి. ఒకటి ఆన్లైన్ ద్వారా వారి సమస్యలు చెప్పడం ఒకటైతే, లేదా వారి సమస్యలు నిజంగానే ఇక్కడికి వచ్చి వారి సమస్యలు కనుక చెప్పుకుంటే వారి సమస్యలు నెరవేరుతున్నాయా అనే ప్రశ్న కూడా ఒకటి ఉందనే చెప్పాలి. అయితే నిజంగానే ప్రజల సమస్యలు నెరవేరుస్తున్నారు కాబట్టి ప్రజలు ప్రజా దర్బార్కి రావటం లేదు అనేది ఎంతవరకు నిజం అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదేవిధంగా లేకపోతే ఇక్కడికి వస్తే మాకు మా సమస్యలు నెరవేరట్లేదు, మేము నేరుగా సీఎం రేవంత్ రెడ్డి గారి ఇంటికి వెళ్తేనే మా సమస్యలు నెరవేరుతాయి అనే వాళ్ళు కూడా ఉన్నారనే చెప్పాలి. ఇంకెందుకు ఆలస్యం, కొంతమంది అంటే ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వారి సమస్యలు చెప్పుకోవడానికి అయితే రావడం జరిగింది. కొంతమందితో మాట్లాడి తెలుసుకుందాం వాళ్ళ సమస్యలు నెరవేరుతున్నాయా లేదా అనేది కూడా వాళ్ళ మాటలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ సమస్య ఏంటో? మాది రెగ్యులరేషన్ కాలేదండి. నేను అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ. గత 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను రెవెన్యూ డిపార్ట్మెంట్లో. నాతో పాటు చాలామంది చేస్తున్నారు. ఒక హైదరాబాదే కాదు, మిగతా అన్ని జిల్లాలలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి అన్యాయం జరుగుతుంది. వాళ్ళకు మినిమం కనీస వేతనం ఉండదు. ఎస్పెషల్లీ ఎక్కువ పని చేసేదంటే అవుట్సోర్సింగ్ ఎంప్లాయీ. కావాలంటే మీరు ఎంక్వైరీ కానీ ఏదైనా రీసెర్చ్ కానీ చేసి చూడండి. ఎక్కువ వర్క్ చేసే వాళ్ళు ఎవరు, తక్కువ జీతం తీసుకునే వాళ్ళు ఎవరు అబ్జర్వ్ చేయండి. మాకు ఇచ్చే జీతం కూడా మాకు చాలా 3 మంత్స్కి 4 మంత్స్కి బడ్జెట్ రిలేటెడ్ మాకు శాలరీ బేస్ అయి ఉంటుంది. అసలు మాకు శాలరీ మేము ఒక రేజ్ క్వశ్చన్ కూడా అడగనీకి మాకు ఒక స్లేవ్స్ లాగా బతకాల్సి వస్తుంది. పాత ప్రభుత్వంలో ఆ విధంగా ఉండేది, లేకపోతే ఇప్పుడు కొత్త గత 12 సంవత్సరాల నుంచి ఏజెన్సీ దోసుకోవడమే తప్ప మాకు ఏ గవర్నమెంట్ వచ్చినా అట్లీస్ట్ ఈ ప్రజెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో మాకు ఏమన్నా సమస్యకు సొల్యూషన్ వస్తుందేమో అని చెప్పి మేము ఒక రిక్విజిషన్ లెటర్ ఇచ్చాము ఆల్రెడీ. బై గాడ్ గ్రేస్ ఈ గవర్నమెంట్లో మా అందరికీ నాట్ ఓన్లీ ఒక్క హైదరాబాద్ జిల్లానే కాదు, రంగారెడ్డి కానీ, మహబూబ్నగర్ కానీ, ఆదిలాబాద్ కానీ, మంచిర్యాల కానీ, మేడ్చల్, మల్కా ఎన్ని జిల్లాలలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్, డాటా ఎంట్రీ ఆపరేటర్స్, టైపిస్ట్ ఈ అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్కి దయచేసి న్యాయం చేకూరుస్తారని. ఎందుకంటే మాకు శాలరీస్ లేక ఇప్పుడు మామూలు కామన్గా నాట్ ఓన్లీ శాలరీస్, పని ఒత్తిడి కూడా మాకు ఎక్కువ అవుతుంది. ఎందుకంటే చెప్పుకోలేకని పరిస్థితిలో ఉంది. ఎందుకంటే ఒక పని చేయొచ్చు, ఇట్లా నంబర్ ఆఫ్ పని చేయాలి అంటే ఎవరు చేయలేరు. ఒక మనిషికి ఇప్పుడు ఏజ్ ఇప్పుడు అవుట్సోర్సింగ్ ఏదో ఒక ఆశతో చేస్తాం కదా, మాకు శాలరీస్ పెంచుతారు, మాకు ఏమన్నా రెగ్యులరైజ్ చేస్తారు, మాకు ఏదన్నా ఒకటి కల్పించండి. ఉద్యోగానికి భద్రత లేదు. టైంకి ఏ టైం చెప్తే ఆ టైంకి రావాలి అంటే టైంకి ఇన్ టైం ఉంటుంది, మాకు అవుట్ టైం ఉండదా? మేము మనుషులమే కదా, మమ్మల్ని ఎందుకు అట్లా స్లేవ్లా చూస్తారు? ఇంకా లేడీస్ అన్న పర్లేదు, జెంట్స్కి అయితే మరీ ఘోరంగా ఉంది. వాళ్ళైతే ఎక్స్ప్రెస్ చేయలేరు. ఈ దాంట్లో జాయిన్ చేయడం వల్ల మాకు షుగర్లు, బీపీలు, థైరాయిడ్లు, ఒబేస్ అన్నీ వచ్చినాయి. కానీ ఏ గవర్నమెంట్ అంటే మాకు న్యాయం జరిగేటట్టు చేయాలి, ఒకటే రిక్వెస్ట్. మరి ఇప్పుడు మీరు ఇక్కడికి ప్రజా దర్బార్కి రావడం జరిగింది, ఫస్ట్ టైం వచ్చారా లేకపోతే ఇంతకు ముందు? లాస్ట్ టైం కూడా వచ్చాను. అప్పుడు రిక్విజిషన్ లెటర్ ఇచ్చాను. అప్పుడు నాకు మెసేజ్ వచ్చింది, ఇట్ విల్ సాల్వ్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. మరి అది ఎప్పుడు సాల్వ్ అవుతుందో ఏమో, మరి ఆ దేవుడిదా. ఇంతవరకు 3 మంత్స్ 4 మంత్స్ నుంచి శాలరీస్ లేదు. బట్ డైలీ ఆఫీస్కి రావాలి. 1 మంత్ రెగ్యులర్ ఎంప్లాయీస్కి ఫస్ట్ రోజు శాలరీ పడకుంటే అల్లాడిపోతారు. అదే అవుట్సోర్స్ ఎంప్లాయీ 3 మంత్స్ నుంచి శాలరీ రాకుంటే వాళ్ళు ఎంత అల్లాడిపోవాలి? ఫస్ట్ రోజు శాలరీ పడక 2వ తారీఖు 3వ తారీఖు పొరపాటున గవర్నమెంట్ ఎంప్లాయీస్కి శాలరీస్ పడితే నాకు లోన్ కటింగ్ ఉంది, నాకు పిల్లల ఫీజు కట్టాలి, నాకు అది కట్టాలి, ఇది కట్టాలి అంటే అవుట్సోర్సింగ్ వాళ్ళు మనుషులు కాదా? వాళ్ళకి పిల్లలు ఉండరా? వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటుందా? వాళ్ళకి హౌస్ లోన్లు ఉండయా? వాళ్ళు 3 మంత్స్ దాకా వెయిట్ చేయాలా? వెయిట్ చేసినా దాంట్లో మళ్ళీ కట్టింగ్స్, బిల్లు శాంక్షన్ కావాలన్నా పైసలు, పే బిల్లు సెక్షన్ పోవాలన్నా పైసలు, బిల్లు వేయించుకోవాలన్నా పైసలు. వాళ్ళకి వచ్చేదే 17,000, కటింగ్స్ పోను 15,000. 15,000 ఎలా ఏ ఒక ఎంప్లాయీ ఎట్లా బతుకుతారు చెప్పండి? ఆఫ్టర్ ఆల్ జిహెచ్ఎంసీ 4th క్లాస్ ఎంప్లాయీ. నేను ఎవరు చిన్న చూపు చూడట్లేదు. చదువుకుని డిగ్రీలు, పీజీలు, బీటెక్లు చేసి సోర్సింగ్లో 15,000 జీతాలకు గవర్నమెంట్ సెక్టార్లో పనిచేస్తున్న సిబ్బంది అందరికీ న్యాయం జరగాలి. వాళ్ళకు మినిమం కనీస వేతనం ఎవ్రీ మంత్. చాలా మంది ఉన్నారండి, ఒక లెక్క అంటూ ఇంత అని తీస్తే చాలా లిస్ట్ వెళ్తుంది. ఎస్పెషల్లీ ఈ గవర్నమెంట్ ఆధ్వర్యంలో
అవుట్ సోర్సింగ్ వాళ్ళకు ఏదో ఒక న్యాయం ఎయిదర్ ఉంచనని పెట్టండి, లేకుంటే తీసేయండి, రిమూవ్ అన్న చేసి. మాకు వద్దు ఈ బాధ. ఎందుకంటే ఆశతోటి పని చేసి ఆశ మీద కూడా ఆశ లేకుండా పోతుంది. అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మీకు న్యాయం జరుగుతుందని మీరు ఆశిస్తున్నారు? జరుగుతుంది అనే నమ్మకంతో రాసిచ్చాం మేము. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల నుంచి పడ్డ కష్టం అట్లీస్ట్ ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అండర్లో, ఎందుకంటే మాకు కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఒక నమ్మకం ఏర్పడింది. మేము కూడా వాళ్ళకే ఓటేసాము. దేవుడి దయ వల్ల వాళ్ళు వచ్చారు. చేంజ్ కావాలనే ఉద్దేశంతో అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీ అందరికీ ఒక న్యాయం జరగాలి అని నేను హైదరాబాద్ జిల్లా నుంచి రెవెన్యూ డిపార్ట్మెంట్ అమీర్పేట్ మండల్ డాటా ఎంట్రీ ఆపరేటర్ కమ్ టైపిస్ట్. థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ టు ఆర్టీవీ టీమ్. ఓకే తాత నమస్తే. ఎక్కడి నుంచి వచ్చారు? వెస్ట్ మారట్పల్లి బూసిరెడ్డి కూడా. ఎందుకు మీ సమస్య ఏంటి? కాస్ట్ సర్టిఫికేట్ గురించి మాకు ఇల్లు వచ్చింది, కాస్ట్ సర్టిఫికేట్ కావాలా. సెప్టెంబర్ 5 తారీఖు పెట్టినా రిజెక్ట్ అయింది, డిసెంబర్ 13 తారీఖు పెట్టినా రిజెక్ట్ అయింది, మళ్ళీ ఫిబ్రవరి 7వ తారీఖు పెట్టినా. అప్పటి నుంచి అక్కడిక్కడ తిప్పుతా ఉన్నారు. ఎందుకని రిజెక్ట్ అయింది? అయ్యమ్మ తీసుకురా, అన్నదమ్మలే తీసుకురా, చిన్న పెద్దనని నాకు ఎవరు లేరు అని ఎంఆర్ ఆఫీస్లో పోయి చెప్తే ఆ మేడం ఓకే ఇచ్చేయమని చెప్పింది. వాళ్ళు ఆర్డీ ఆఫీస్ ప్యాడ్ యాస్ దగ్గర పంపించారట. ప్యాడ్ యాస్ దగ్గర పేపర్ గాయబ్ చేసేసారు, లేదు అనేసి. మళ్ళీ వేరే పేపర్ చేసిన మీ సేవని డూప్లికేట్. దానికి నేను సైన్ చేయ, నువ్వు ఆడబోయే రిపోర్ట్ ఇచ్చుకో, మేము ఇయ్యమా. మళ్ళీ నేను ఇక్కడ వచ్చి రిపోర్ట్ చేస్తాను. ఇక్కడిది వాళ్ళు మళ్ళీ మండల ఆఫీస్ నువ్వు అంత దూరం పోయి రిపోర్ట్ చేసిన ఆడనే తీసుకోపోవాలి. ఇప్పుడు అందుకే ఇడికి వచ్చిన. వీళ్ళు మళ్ళీ ఇప్పుడు ఫోన్లో చెప్పిండు తీసుకోపో అని. ఇస్తారు తెలియదు. అంటే ఇక్కడ మీకు లోపలికి వెళ్ళారు కదా, రిసీవింగ్ ఏ విధంగా ఉంది? అంటే మీ సమస్య తీరుతుంది అనిపిస్తుందా మీకు? ఏమో ఆయన ఫోన్లో చెప్పినా కదా పోయా. నేను చిట్టి ఏమని రాసి ఏమి ఏమో ఫోన్లో చెప్పేసిన పోవట్టు. వాళ్ళు 11 గంటలకు వస్తారు, వచ్చే వరకు అటుపోతారు. మీకేమనిపిస్తుంది? గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం ఇక్కడ వస్తే కోరిక తీరుతుందని వచ్చిన. ఇక బాగుందా ఏం చెప్తాం. ఉన్నా సాయం చేసేటోళ్ళు ఎవరు లేరు, ఇక అందుకే వస్తుంది. మీ కొడుకులు కూతురు ఎవరు లేరమ్మా. నాకు అయ్యమ్మ తీసుకురా అంటారు, అయ్యమ్మ లేరు, అన్నదమ్ములు లేరు, తమ్ముని పిల్లలు ఉన్నారు, వాళ్ళకి మేము చేపియాలి. ఆ టైంలో ఎవరు అనుకోలే కాసాటు కావాలని. ఇప్పుడు తిరిగితే ఇస్తలేరు. ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య? మేము నల్గొండ తెలంగాణ ఆల్ ఓవర్ డిస్ట్రిక్ట్ నుంచి రావడం జరిగింది మేడం. 2018 నోటిఫికేషన్లో 1370 పోస్టులు అన్విల్లింగ్ పోస్టులు మిగిలిపోవడం ఉండిపోయినాయి. అది బ్యాక్లాగ్ పోస్టులో కలపడానికి వీల్లేదు. అలా అని ఇప్పుడు హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది, సుప్రీంకోర్టు కూడా ఆర్డర్ ఇవ్వడం జరిగింది. ఎలాగైతే నిరుద్యోగులకి ప్రతి ఒక్కరికి నెక్స్ట్ మెరిట్లో ఉన్న అభ్యర్థులకి న్యాయం చేయగలరని సుప్రీంకోర్టు కూడా గవర్నమెంట్ దృష్టికి పోవడం జరిగింది. గత ప్రభుత్వం అసలు ఎవరికి కూడా అపార్ట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వలేదు. ఈ గవర్నమెంట్ కొందరికి ఇవ్వలేదు, పట్టించుకోలేదు. అసలు సుప్రీంకోర్టు హైకోర్టు జడ్జిమెంట్నే పట్టించుకోలేదు వాళ్ళు. ఈ గవర్నమెంటు అయినా పట్టించుకొని ఇప్పుడు 21 మందికి ఇవ్వడం జరిగింది. అందుకనే మేము కూడా అడగడం జరుగుతుంది. ప్రతి ఒక్క విద్యార్థి సుప్రీంకోర్టుకు పోయి అడ్వకేట్లను పెట్టుకొని కొట్లాడడం జరగదు. కాబట్టి మేము కోరేది ఒకటే, ప్రతి ఒక్క ఇప్పుడు 1150 మంది విద్యార్థులు న్యాయం చేస్తారు. చాలాసార్లు ఈనాడు పేపర్ కూడా రావడం జరిగింది. ఇంతకుముందుకు సాక్షి పేపర్ రావడం జరిగింది, అన్ని వెలుగు పేపర్ రావడం జరిగింది. ఇప్పటికే 3 సార్లు రావడం జరిగింది ప్రజావానికి. చిన్నారెడ్డి సార్ని కలవడం జరిగింది, యూనివర్సిటీ మేడాన్ని కలవడం జరిగింది. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామన్నా ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాత మొదటిసారి మళ్ళీ రావడం జరుగుతుంది. ఇప్పటికైనా మమ్మల్ని పట్టించుకొని మాకు ఈ గవర్నమెంట్ మన ప్రజాప్రభుత్వం అనే చెప్పుకునే ప్రభుత్వం మాకు సుప్రీంకోర్టు ఆర్డర్ని మాకు ఇంప్లిమెంట్ చేసి మాకు అందరికీ ఉద్యోగాలు ఇస్తే నెక్స్ట్ మెరిట్లో ఉన్న వాళ్ళకి ఇచ్చి న్యాయం చేస్తారని మేము ఆశిస్తున్నాం. అంటే గత ప్రభుత్వంలో కూడా మీకు న్యాయం జరగలేదు అంటున్నారు, మరి ఈ ప్రభుత్వంలో న్యాయం జరుగుతుంది అనిపిస్తుందా? న్యాయం జరుగుతుందనే ప్రజావానికి రావడం జరిగిందండి. న్యాయం జరుగుతుంది. ఇప్పటికి ఇది 4వసారి, 3 సార్లు రావడం జరిగింది. 3వసారి వచ్చినప్పుడు మేడాన్ని ఆగి ఒక 11 వరకు ఉండి ఓఎస్డీ మేడాన్ని కలవడం జరిగింది. అది మేడం మేము చైర్మన్ గారితో మాట్లాడతాము అని చెప్పడం జరిగింది. మాకు మెసేజ్ వచ్చింది, అవి కూడా ఉన్నాయండి. 2018 కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ మేడం. అయితే అప్పుడు ఒక 1170 పోస్టులు అనేవి అన్విల్లింగ్ ఉన్నాయి, అంటే జాబ్ వచ్చి జాబ్లో జాయిన్ కాలేదు. అయితే ఆ పోస్టులు అనేవి నెక్స్ట్ మెరిట్ ఉన్న అభ్యర్థులకు ఇవ్వాలి. అయితే ఏం చేసారంటే వీళ్ళు నెక్స్ట్ మెరిట్ ఉన్న అభ్యర్థులకు ఇవ్వకుండా ఎవరైతే కోర్టుకు పోయారో ఆ కోర్టు పోయిన వాళ్ళ వరకు ఇచ్చి
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు వాళ్ళు ఓన్లీ వాళ్ళకి ఇచ్చి ఇప్పుడు ప్రజెంట్ నోటిఫికేషన్ల వాళ్ళని ట్రైనింగ్ పంపడం జరిగింది. అయితే ఆ కోర్ట్ ఆర్డర్ ఏముందంటే నెక్స్ట్ ఎవరైతే మెరిట్ ఉన్నారో వాళ్ళందరికీ ఇవ్వాలని చెప్పేసి ఉంది. ఇప్పుడు మేమందరం నెక్స్ట్ మార్కులు ఉన్నాం మేడం, డేట్ ఆఫ్ బర్త్లో మిస్ అయినాం మేము, 0.5 మిస్ అయినా కూడా అట్లా అంటే గవర్నమెంట్ అప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కదా, బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు, కోర్టు ఆర్డర్ని పట్టించుకోలేదు. ఇప్పుడు మరి కాంగ్రెస్ ప్రభుత్వం అన్న పట్టించుకొని నెక్స్ట్ మార్కులు ఉన్న మాకు న్యాయం చేస్తుందని మేము ప్రజావానికి రావడం జరిగింది. రిప్రజెంటేటివ్ ఇప్పటికి 3 సార్లు వచ్చినాం మేడం, 3 సార్లు వచ్చినా కూడా ఇంతవరకు గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేదు. ఇప్పటికైనా ఇప్పుడు 4వ సారి వచ్చినాం మళ్ళీ, ఇప్పుడన్నా కొంచెం పట్టించుకొని నెక్స్ట్ మార్కులు ఉన్న మాకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం మేడం. నేను వేరే వాళ్ళ దగ్గర కొన్నామమ్మ 20 సంవత్సరాల క్రితం, రేకులు వేసుకుని ఉన్నాము, ఇప్పుడు దాకా రేకులే ఉన్నాము. గుంత ఇంట్లోకి పాములు వస్తాయి, ఇంత లోతు గుంతుంది. అయితే పగలు కొట్టి ఇల్లు కట్టుకుందాం అనేసి వేరే వాళ్ళ దగ్గర పోయి అప్పు తీసుకొచ్చుకున్నాను 3 రూపాయల ఇంట్రెస్ట్కి. పగలు కొట్టినాక ఇల్లు అంతా ఇప్పుడు నువ్వు కట్టొద్దు అనేసి అందరు వచ్చి అడ్డం పడుతున్నారు. నాకు 2 లక్షలు లంచం ఇస్తావా, 3 లక్షలు లంచం ఇస్తావా అని అడుగుతున్నారు. మండల ఆఫీస్ వాళ్ళు చేస్తున్నారు ఇలాగే, అక్కడున్న లీడర్స్ అలాగే చేస్తున్నారు. గవర్నమెంట్ సాయం చేయట్లేదు మాకు. లోనుకి పెట్టుకున్న లోను రాలేదు, లోన్ లేకపోతే పోయి అప్పాన్ని చేసుకుని కట్టుకుందామంటే ఇట్లా కట్టుకొని ఇట్లేదు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. కొంచెం కట్టుకున్న దాన్ని పగలు కొడతానని బెదిరిస్తున్నారు నన్ను. పోలీస్ కంప్లైంట్ ఇస్తే పర్మిషన్ లెటర్ తెచ్చుకోవాలంటున్నారు. ఆ ఏరియాకి ఎవరు పర్మిషన్ లెటర్ లేదని అంటున్నారు. ఆ ఏరియాకి అంజనగర్ మొత్తం ఎక్కడ లేదమ్మా, పర్మిషన్ లెటర్ లేదంటున్నారు. నాకు తెలియదు, నాకైతే ఇప్పుడు వరకు ఏ న్యాయం జరగలేదమ్మా. ఇప్పుడు వాళ్ళు చేస్తారో చేయరో వాళ్ళ మీద ఆధారపడింది మేడం. ఇప్పుడు దాకైతే ఏ న్యాయం చేయలేదు నాకు. ఇలా టార్చర్ నా పేరు మీద ఉంది. నేను ఒకళ్ళ దగ్గర కొనుక్కున్నానమ్మా, వేరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నాను. ఈ డాక్యుమెంట్స్ అయితే ఇప్పుడు నా పేరు మీద ఉన్నాయి. నేను ఇల్లు కడుతుంటే ఇప్పుడు స్లాబ్ వేసిన స్లాబ్ పగలు కొడతానంటారు. అసలు ఇది ఏమి న్యాయం అమ్మా? 2,50,000 అడుగుతున్నారు. నేను ఇచ్చే స్తోమత నా దగ్గర లేదంతా. నేనే అప్పు చేసి కట్టుకుంటున్నా ఇల్లు. లోన్లు పెట్టుకున్నా రాలేదు, పాములు వస్తున్నాయని ఇల్లు పగలు కొట్టుకున్నాను. నెలకి 8,000 రెంట్ నేను కట్టలేను. కట్టుకుంటుంటే వాళ్ళు లంచాలు అడుగుతున్నారు. నా దగ్గర లంచం లేదు, తీస్తానికి నా వల్ల లేదు. ప్రభుత్వమే నాకు సాయం చేయాలా. సపోర్ట్ చేయట్లేదు, పోలీసులు కూడా సపోర్ట్ చేయట్లేదమ్మా. పర్మిషన్ లెటర్ అంటారు, పర్మిషన్ అక్కడ ఎవరికి లేదని అంటున్నారు. మేము ఎవరి దగ్గర అలా మాకు మేము ఆరగూడెం స్కూల్లో చెప్పరాసి పని చేస్తున్నా, 40 ఏళ్ళ నుంచి చేస్తున్నా. నాకు చెప్పరాసి ఊడ్చుడు పని చేస్తున్నా. నాకు రేవంత్ రెడ్డి దయ వలన నాకు ఈ పోస్టు నాకు ఇవ్వగలరని నాకు రేవంత్ రెడ్డి దగ్గరికి వచ్చినాను. రేవంత్ రెడ్డి నాకు ఇదొక్కటి నాకు దయచేసి నాకు బడి ఊడ్చే పని నాకు రావాలని చేసేటట్టు చేయాలి. అంటే ఇప్పుడు మొదటిసారి వచ్చారా లేకపోతే ఇంతకు ముందు? ఇదే మొదటిసారి వచ్చాము మేడం, ఇదొకసారి మొదటిసారి వచ్చాము మేడం. మరి లోపల ఏ విధంగా రెస్పాన్స్ అయ్యారు? లోపల ఏమున్నది, మేమంతా వికలాంగులము, వాళ్ళంతా మేము ఇక్కడ రాసి రిపోర్ట్ అంతా రాసి మేము చెప్తాం. రేవంత్ రెడ్డి దగ్గర పోతుంది రిపోర్టు. మీరు అక్కడ దాకా పోవాలంటే సారు ఇప్పుడు లేడు, మీరు ఏది కావాలని మీ సమస్య అంతా మేము సాల్వ్ చేస్తామని వాళ్ళు రికార్డు తీసుకున్నారు, అప్లికేషన్ తీసుకున్నారు, వాళ్ళకి ఇచ్చేసాము. ఇప్పుడు ఇచ్చినాం కాబట్టి ఇక మేము వెళ్ళిపోతాం. మరి ఎప్పుడు మేము దూరం వెళ్ళాలి. వరంగల్ జిల్లా మాది, వరంగల్ జిల్లా రాయపర్తి మండలం మాది, వరంగల్ జిల్లా రాయపర్తి మండలం. నా పేరు వెంకటేశ్వర్లు, గుమ్మర్రాల వెంకటేశ్వర్లు. గవర్నమెంట్ స్కూలు అది బంద్ చేసి అంగన్వాడీని నడిపిస్తాను. మరి ఇప్పుడు అది ఎట్లా సాల్వ్ చేస్తారో దాన్ని బడి నడిపించే ఏర్పాటు చేయాలి. రేవంత్ రెడ్డి నా కొడుకే ఉన్నాడు, ప్రైవేటు తోలియాలంటే నాకు డబ్బులు లేవు పంపించడానికి. నీ కూలినాలు చేయలేని పరిస్థితి నాది. నాకు ఎప్పుడైనా నాకు ఈ గవర్నమెంట్తోనే నాకు ఆదేరువ. గవర్నమెంట్ నాకు ఎప్పుడైనా నా పిల్లగానికి గవర్నమెంట్ బడి చదివించుకుంటేనే నాకు లాభం. కానీ నా గవర్నమెంట్ బడిలో నాకు చదవకపోతే నాకు బడి ప్రైవేట్ తోలిస్తాను, నాకు డబ్బులు లేవు, నేను కూలినాలు చేసే పరిస్థితి లేదు నా దగ్గర. ఓకే అండి, ఎలాగైనా సరే మీకు రేవంత్ రెడ్డి గారి దృష్టికి మీ సమస్యని తీసుకెళ్లాలని మేము కోరుకుంటామండి. చూస్తున్నారు కదండి, ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి వారికి ఉన్న సమస్యలను అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. కానీ అది ఎంతవరకు జరుగుతుంది ఏంటనేది లోపలున్న అధికారుల చేతుల్లోనే ఉందని చెప్పి కూడా చెప్పడం జరుగుతుంది. కెమెరామ్యాన్ వంశీతో రిపోర్టర్ దేవిక, హైదరాబాద్.